ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉంది కదా? మీకోసం పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. లేఖనాలు సెలవిస్తున్నాయి, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన. మన జీవితాల్లో ప్రభుని యేసుక్రీస్తు వారు కృమ్మరిస్తున్న కృపను బట్టి మనం ప్రతి దినము ఆయన స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఒకప్పుడు మనందరం పాపానికి దాసులం, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతికి దాసులుగా ప్రభు మనల్ని చేశారు కనుక మనం ప్రభువును స్తుతించాలి. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మీకు తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట దేవుని మాటే. దేవుని ప్రేరేపణతో పరిశుద్ధ గ్రంథం రాయబడింది. దేవుని మాటలు మనకు జీవాన్ని, ఆశీర్వాదాన్ని కలిగించేవి. మీ ఆధ్యాత్మిక జీవితాల్లో మీరు ఉన్నతమైన స్థానానికి రావడానికి దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, బైబిల్ ఉంటే తెరవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మాయా చాప్టర్ 31 అండ్ వర్స్ 10. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపముల్లోని వారికి దాన్ని ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడును అని తెలియచేయడి. ఒక చక్కని వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించిన ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు కూడా మనకు కనబడతాయి. తన ప్రజలు దారి తప్పిపోయినప్పుడు, పాపంలో పడి దేవుని విడిచిపెట్టినప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపించి తన ప్రజలను హెచ్చరిక చేశాడు. దేవుని వైపు తిరగాలి. ఆయన్ను కలిగి ఉన్నప్పుడే ఆధ్యాత్మికమైన దీవెనలు, ఆయన కలిగి ఉండడమే భాగ్యము. ఆయన్ని విడిచి తిరిగినప్పుడు శత్రువు నాశనానికి తీసుకువెళ్తాడు, లేదా ఆయన్ని విడిచి తిరిగినప్పుడు మానవుడు అన్ని విధాలుగా నష్టపోతాడనే విషయం చాలా స్పష్టంగా ప్రవక్తలు ప్రజలకు తెలియజేశారు. అందులో ఇర్మియా అనే దైవజనుడు ప్రవక్త కూడా ఒకడు. ఇర్మియా అనే మాటకు దేవుడు కనుగొనును అని అర్థం. జెహోవా ఫైండ్స్ అని ఇర్మియా అనే మాటకు అర్థంగా మనం చెప్పుకుంటే, ఇర్మియా గ్రంథంలో రాయబడిన అనేకమైన వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు దేవుని వైపు ఒక వ్యక్తి తిరిగితే ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. ఈ చదవబడిన వాక్య భాగంలో 2 వాగ్దానాలు ఇక్కడ మనం గమనించాలి. ఒకటి, చెదరిపోయిన వారిని దేవుడు సమకూర్చువాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, గొర్రెల కాపరి తన మంద పట్ల ఎలాంటి జాగ్రత్తను కలిగి ఉంటాడో, ఎలాంటి బాధ్యతను కలిగి ఉంటాడో, దేవుడు కూడా తన ప్రజల పట్ల అలాంటి బాధ్యతను కలిగి ఉండి వారిని కాపాడుతాడని ఈ వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు బహుశా నీ జీవితం కూడా చెదిరిపోయిన అనుభవాల్లో ఉందా? ఆనందం చెదిరిపోయిందా? సంతోషం చెదిరిపోయిందా? మనశ్శాంతి చెదిరిపోయిందా? నీ కలలు చెదిరిపోయినాయా? నీవు చేసిన పాపాన్ని బట్టి, నీవు చేసిన అపరాధమును బట్టి, దేవునికి విరోధంగా తలంచిన తలంపులను బట్టి, ఆయనకు విరోధంగా బ్రతికిన బ్రతుకును బట్టి బహుశా నీవు కూడా చెరలో బంధించబడిన అనుభవంలో ఉన్నావా? అయితే దేవుడు నీకు విడుదల దయచేయగలడు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో మరణించిన గొప్ప ఉద్దేశం అదే. మనందరినీ కూడా పాపము నుండి, పాప బంధకాల నుంచి విడుదల చేసి మనందరినీ కూడా సమకూర్చాలని దేవుడు ఆశించాడు. ఎక్కడెక్కడికో చెదిరిపోయిన మనందరినీ కూడా, చెదిరిపోయిన అనుభవాలను, చెదిరిపోయిన ఉద్దేశాలను ప్రభు మరలా సమకూర్చి తన చిత్తాన్ని, తన మహిమను మన జీవితాల్లో బయలుపరచాలని ఆయన కోరుతున్నాడు. నేను సమకూర్చే దేవుడు ఆయన. ఒకవేళ నీ కుటుంబం చెదిరిపోయిందని ఈరోజు ఏడుస్తున్నావా? నీ భర్త బహుశా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? నీ పిల్లలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారా? దేవుని సన్నిధిలో పట్టుదలగా ప్రార్థన చేయండి. ఆయన వైపు చూడండి. చెదిరిపోయిన మిమ్మల్ని అందరినీ దేవుడు సమకూర్చేవాడు. క్రైస్ట్ టిప్ సెంటర్లో ఒక సాక్ష్యాన్ని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. ఒక వ్యక్తి కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. భార్య మీద కోపగించి, బిడ్డల మీద కోపగించి వెళ్ళిపోయాడు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు వీళ్ళు, కానీ ఆ వ్యక్తి తిరిగి రాలేదు. కానీ యేసు ప్రభు సువార్త విని దేవుని మందిరానికి రావడం ప్రారంభించారు. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశారంటే, సుమారుగా 11 సంవత్సరాలు కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి మరలా తిరిగి రావడానికి ప్రభు సహాయం చేశారు. ఆ కుటుంబంలో గొప్ప ఆనందం, సంతోషాన్ని దేవుడిచ్చాడు. ఆయన నిన్ను సమకూర్చువాడు. ఆయన ఇదే నమ్మకం, ఇదే విశ్వాసం నువ్వు దేవుని మీద కలిగి ఉండగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వేదైతే కోల్పోయావో, పాపం చేయడం ద్వారా, అపరాధముల్లో బ్రతకడం ద్వారా, దేవునికి అయిష్టంగా బ్రతకడం ద్వారా ఏవేవైతే కోల్పోయావో తిరిగి సమకూర్చి నిన్ను దీవించగలిగిన దేవుడు ఆయన. రెండోదిగా మనం చూస్తే, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు అనే మాట. దేవుడు అనేక సార్లు తను తాను కాపరిగా ఆయన ఐడెంటిఫై చేసుకున్నారు. ఆయన తను తాను పోల్చుకున్నారు కాపరిగా.
ఒక గొర్రెల కాపరి తన మంద పట్ల ఎలాంటి బాధ్యతను కలిగి ఉంటాడు. వాటికి ఆకలైనప్పుడు పచ్చిక బయళ్ళకు తీసుకెళ్ళి, నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు చక్కని జలముల యొద్దకు నడిపించి వాటిని ఏ విధంగా చూసుకుంటాడో దేవుడు కూడా తన ప్రజల పట్ల అలాంటి బాధ్యతనే కలిగి ఉన్నాడు, కాపాడునట్లు. మీకు విషయం తెలుసా, చాలాసార్లు మనం అడగకుండానే దేవుడు అనేకమైన ఉపద్రవాల నుంచి, కీడుల నుంచి మనల్ని కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడని వాగ్దానం చేసిన దేవుడు. బహుశా ఈరోజు నీలో ఒక భయం ఉందేమో, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, అనారోగ్యము కబళించింది, డాక్టర్లు ఏదేదో చెబుతున్నారు, నన్ను కాపాడేవారు ఎవరు, ఈ పరిస్థితుల నుంచి నన్ను విడుదల చేసేవాళ్ళు ఎవరు, లేదా ఒక అనుకోని సమస్య, ఒక అనుకోని నష్టము నీ మీద పడినప్పుడు ఆ హృదయంలో ఉండే అలజడి, ఆందోళన అంతా ఇంత కాదు. ఒకవేళ అదే స్థితిలో నీవు ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను కాపాడుతున్న నీ దేవుడు ఆయన ఎప్పుడూ కునుకుడు నిద్రపోడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పరలోక ప్రార్థన నేర్పిస్తూ, లేదా ప్రార్థన చేయడం ఎలాగూ అని అడిగినప్పుడు నేర్పిస్తూ, దుష్టుని నుండి మమ్మల్ని కాపాడుము అనే ఒక చక్కని మాటను ప్రభువు తెలియజేశారు. అనగా దుష్టుడు ఒక వ్యక్తిని ప్రక్కదోవలో నడిపించడానికి, దేవుని దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మీ విరోధిన అపవాది ఎవరిని మృంగుదునని గర్జించు సింహంలే వెదకుచూ తిరుగులాడుచున్నాడని పేతురు మహాశయుడు అన్నట్టుగా దుష్టుని పని దేవుని పనిని పాడు చేయడమే. అయితే దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా దుష్టుని యొక్క పన్నాగముల నుంచి, వాడి తంత్రముల నుండి, వాడి యొక్క ఉద్దేశాల నుంచి నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా బిడ్డలను కాపాడు అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేరుస్తారు. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఏదైనా ఒక ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు ప్రార్థనతో ప్రారంభించండి. ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు చిన్నదో పెద్దదో ప్రార్థన ద్వారా మీరు ప్రారంభించగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో విజయాన్ని చూస్తారు. యువర్ గాడ్ ఈజ్ ద వన్ హూ కీప్స్ యూ. నీ దేవుడు నిన్ను భద్రపరచువాడు, నిన్ను కాపాడువాడు గనుక ఏ విషయానికి అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. ప్రభువైపు చూడండి. అసాధ్యాలను దేవుడు సాధ్యపరిచే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మా జీవితాలను కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికను బట్టి నీకు వందనాలు. చెదరిపోయిన మమ్మల్ని సమకూర్చే దేవుడు, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లుగా మమ్మల్ని కాపాడే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు ఎక్కడెక్కడి నుంచి అయితే, ఏ దేశాల నుంచి, ఏ రాష్ట్రాల నుండి, ఏ ప్రాంతాల నుండి, ఏ పరిస్థితుల నుంచి అయితే వీక్షిస్తున్నారో వారందరినీ నీ ఆత్మచేత నింపి బలపరచు, నీ మహిమ కోసం వాడుకోనండి. ఈ రోజంతట్లో కావలసిన శక్తిని, బలాన్ని, జై జీవితాన్ని వారికి అనుగ్రహించండి. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాం ప్రభువా. మేలులతో నింపి నడిపించండి. యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.